అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మను తెలుసుకుండే మార్గం ఏది అన్నాడు శిష్యుడు. ఏ మార్గంలో తెలుసుకుంటే నాకు ఆత్మ తెలుస్తుంది అంటే నా అన్యపంథాయనాయ విద్యతే, ఇంకొక మార్గమే లేదు అన్నాడు. ఒకే ఒక మార్గం ఉంది, ఇది కూడా తెలుసుకోవచ్చండి, అది కూడా అదేనండి, ఇది కూడా మీరు చెప్పేదేనండి అంటారు జనాలు. నేను చెప్పేది నువ్వు చెప్పేది నీ సొంతం నా సొంతం ఇక్కడ ఏమీ లేదు. నీ సొంతం ఏమన్నా ఉంటే నీ మొగుడు నీకే సొంతం, అంతే కదా. వాళ్ళు సినిమా కూడా చెప్పారు కదా, నా మొగుడు నాకే సొంతం, నీకే సొంతం అనే అంత ఖర్చు పెట్టి పెళ్లి చేసామమ్మా అనాలి, అంతే కదా. ఇక్కడ నీ మార్గం నా మార్గం అని సొంత మార్గాలు ఏమీ ఉండవు. ఒకే ఒక మార్గం ఉంది, నా అన్యపంథాయనాయ విద్యతే. దీన్ని తెలుసుకోవాలంటే ఈ దారిలోనే వెళ్ళండి, ఇంకో దారిలో వెళితే ఇది దొరకదు కదా. ఆ మార్గం ఏమిటి అంటే సంప్రదాయేశ్వరి. ఇప్పుడు ఆ మార్గం మీకు చెప్తా వినండి. ఏమిటంటే ఢిల్లీకి వెళ్ళాలంటే కారులో వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, కాలినడకన వెళ్ళొచ్చు. ఒకప్పుడు కాశీ కాలినడకన కూడా పోయినారు. బస్సులో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ ఏం చేస్తాయంటే టైంని కన్జ్యూమ్ చేస్తాయి. నువ్వు తక్కువ టైంలో వెళ్ళగలవు, ఎక్కువ టైంలో వెళ్ళగలవు కదా. దేశాన్ని ఇవేం చెయ్యలేవు కదా. డిస్టెన్స్ అంత డిస్టెన్సే. ఇక్కడి నుంచి ఢిల్లీకి ఎన్ని వేల కిలోమీటర్లు ఉంటుందో అన్నీ ఉంటాయి. నాకు తెలిసినంతలో 1600 కిలోమీటర్లు అనుకుంటా వెళ్ళచ్చు. కానీ సంప్రదాయేశ్వరి అన్న ఢిల్లీ మార్గం ఏమిటంటే నువ్వున్న చోటు నుంచి నార్త్కు పోవాలి. నార్త్కు ఇన్ని కిలోమీటర్లు వెళితే నువ్వు ఫ్లైట్లో వెళ్ళు, ఎట్లన్నా వెళ్ళు, ఇది సంప్రదాయం. నువ్వు సౌత్కో ఈస్ట్కో వెస్ట్కో వెళ్ళావనుకో యు కాంట్ రీచ్, నువ్వు అందులో చేరలేవు. సంప్రదాయేశ్వరి అంటే రైల్లోనే వెళ్ళు అని కానీ బస్సులోనే వెళ్ళు అని కానీ కాదు. ఇప్పుడు సంప్రదాయం అర్థమైందా? శరీరం నేను కాదు అన్న మార్గంలో వెళితేనే నీకు పరమాత్మ తెలుస్తాడు. ఇది నార్త్కు వెళ్ళు సౌత్కు వెళ్ళు అనేది కదా. అది సంప్రదాయం. ఆకాశం ఖాళీగా ఉంటుంది. ఈ ఖాళీగా ఉన్న ఆకాశంలో పైలట్ వాడి చేతిలో విమానం ఉంది, వైట్ ఆయిల్ పోసి రెడీగా పెట్టారు, ఎక్కడికన్నా పోవచ్చు. కానీ వాడిష్టం వచ్చినట్టు పోయినాడంటే వాడు ఎక్కడ చేరాలో అక్కడికి చేరలేడు. మరి దానికి ఏం చెప్తున్నాడు? సంప్రదాయేశ్వరి అన్న పదానికి అర్థం చెప్తున్నా. నువ్వు ఇటువంటి మార్గంలో ప్రయాణం చేయి, ఇక్కడి నుంచి కొంచెం సౌత్కి వెళ్ళు, కొంచెం నార్త్కి వెళ్ళు, వాడు చెప్తుంటాడు డైరెక్షన్స్. ఆ మార్గంలో వెళితేనే నువ్వు వెళ్ళవలసిన చోటుకి నువ్వు చేరగలుగుతావు. నా ఇష్టం వచ్చినట్టు నేను పోతాను అంటే
చేరవు. ఇది సంప్రదాయం. నా అన్యపంథాయనాయ విద్యతే, ఇంకొక మార్గం లేదు అంటే ఏ మార్గము లేదనే అర్థం కాదు కదా. ఇంత కష్టమైనది ఎందుకు చెప్పారు అని వాడెవడో అడిగాడు నన్ను. ఎంత కష్టమో చెప్తే నువ్వు ఆ కష్టానికి ప్రయత్నం చేస్తావు. వద్దురా నాయనా నేను అంత కష్టపడలేను అంటావా? తేలిగా ఏదుంటే ఆధారి వెతుక్కో. నువ్వు ఇంత పెద్ద పెద్ద ఐఏఎస్ పరీక్షలకు కూర్చోబాకు. అర్థమైందా? నిన్నెవడు కూర్చోమన్నాడు? ఇంకో మార్గం లేదు. ఆత్మను తెలుసుకునే మార్గం ఏది అని అడుగుతున్నాడంటే అది ఎక్కడో ఒక కైలాసమో వైకుంఠమో ఒక లొకేషన్లో ఉంది. అది ఇట్లా తిన్నగా పోతే ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళు, అక్కడి నుంచి ఇంకో రైలు పట్టుకో, ఆ రైలు పట్టుకుని కేరళ పో, అది కాదు కదా. అది చెప్పేటైతే ఇంకో హైదరాబాద్ నుంచి కూడా కేరళకు పోవచ్చు. తెలిసిందా? అది కాదు మార్గం. నా అన్యపంథాయనాయ విద్యతే అంటే అది గురువుకే తెలుస్తుందా? తెలుసు అని ఎవరు సర్టిఫై చేస్తారు? ఎవ్వరూ సర్టిఫై చేయరు. శాస్త్రం ఏం చెప్పిందంటే ఉద్ధరేదాత్మనాత్మానమాత్మానమవసాదయే ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని చెప్పింది. నీకు గైడ్ లైన్స్ ఇస్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం, నాయన నీ ఆత్మని నువ్వు ఉద్ధరించుకోవాలి. నీ ఆత్మని నువ్వే నాశనం చేసుకోవచ్చు. నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకోవచ్చు, నువ్వే నాశనం చేసుకోవచ్చు. అంటే నీ చేతిలో ఉంది, నీ ఇష్టం. నీ ఆత్మను ఉద్ధరించుకోవాలంటే నీ ఆత్మే నీకు బంధువు. నీ ఆత్మను నాశనం చేసుకోవాలంటే నీ ఆత్మే నీకు శత్రువు. అంటే నిన్నెవడో ఉద్ధరిస్తాడని, ఎవడో వస్తాడని, ఏమో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా అని వాడు సినిమా వాడు కూడా పాట పాడాడు. ఎవడో రాడు, ఏమీ చెయ్యడు. గురువు ఏం చేస్తాడంటే తాను తెలుసుకున్న మార్గాన్ని, నా గురువు నాకు చెప్పింది అదే, అమ్మా నీకు ఎలా తెలిసిందో అలా వాళ్ళకి చెప్పు. క్యాచ్ చేసిన వాడు అది రీచ్ అవుతాడు, క్యాచ్ చెయ్యలేని వాడు అక్కడే ఉంటాడు. నష్టమైతే లేదు కదా. ఏదన్నా మీరు నాకు డబ్బు ఇస్తే అమ్మా ఇంత డబ్బు ఇచ్చాం అయినా కూడా మాకు రాలేదు అంటే అర్థం ఉంది. ఎవడు ఏమి ఇవ్వక్కర్లే. నా గురువు ఎవరి దగ్గర ఇంత టికెట్ పెట్టు ఇంత తీసుకో అని చెప్పారు. డిసిప్లిన్గా వచ్చిన వాడికే చెప్పమన్నాడు. కాబట్టి 6 గంటలు దాటిన తర్వాత మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి కూర్చుంటుంటే నేను కోపడ్డ మాట వాస్తవమే కదా. మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి కూర్చుంటే ఎట్లా? పైగా మీ ఇష్టం వచ్చినప్పుడు ఒకరోజు వచ్చి ఒకరోజు రాకుండా ఉంటే నేను కోపడ్డం కూడా సత్యమే. ఎందుకు అంటే మీకు ఒక క్రమశిక్షణ నేర్పకపోతే, క్రమశిక్షణ లేకపోతే రేపు యుద్ధానికి వెళ్ళి కూడా ఏం చేయలేడని మిలిటరీ వాడికి చాలా కఠినంగా శిక్షలు ఉంటాయి కదా. ఎందుకని? వీడికి ఇదే అలవాటైతే రేపు యుద్ధ భూమిలోకి వెళ్ళి కూడా వాడు నేను 10 గంటలకు నిద్రలేస్తే నీకు నష్టం ఏమిటి అని అడిగితే కూడా నాకు నష్టం లేదు అని అడిగితే, నిన్న మీకు చెప్పా తమలపాకు నుంచి ఈనెలాగినట్లు. ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది కదా, అందుకని గుర్తు చేస్తున్నా మీకు. తమలపాకును మడిచి ఈనె లాగాలి. తమలపాకుని అలాగే పెట్టి ఇక్కడి నుంచి ఈనె లాగాలంటే రాదు. దీన్ని మడవాలి. మడిస్తే ఈ ఈనె వస్తుంది. మీకు తీసి కూడా చూపెట్టారు ఏమ్మా. అట్లా పంచకోశాల నుండి ఆత్మను లాక్కో అంటే ఆత్మ ఈ పంచకోశాల్లోనే ఉంది. ఆ ఉన్నది అంటే మీరు చెప్తే మేము వింటున్నామా అండి? నిజంగానే ఉన్నదే అంటే ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి అని గీతాచార్యుడు చెప్పాడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే సర్వదేహానాం, నీ ఒక్క శరీరంలోనే కాదు. నాకు మాత్రమే ఆత్మ తెలుసుకుంటే అధికారం ఉంది, నాకే తెలుస్తుంది అంటానికి వీల్లేదు. అన్ని శరీరాల్లో అంటే చీమలో బ్రహ్మలో అన్నిట్లో కూడా ఈ ఆత్మ ఉన్నది. దాన్ని బయటికి లాగు.
ఎందుకండి బయటికి లాగడము అంటే, దీన్ని బయటికి లాగితే ఈ లిమిటెడ్ శరీరంలో నుంచి అది వ్యాప్తం అవుతుంది. వ్యాప్తం అవుతుందా, అయ్యే ఉందా? అది అయ్యే ఉంది. అది కొత్తగా అవ్వదు. నిన్న కుండని పగలగొడితే కుండలో ఆకాశం బయట ఆకాశంలో కలవడానికి ఎంతసేపు పట్టింది? క్షణం కూడా పట్టదు. పోనీ కుండలోకి ఆకాశం ప్రవేశించడానికి ఎంతసేపు పట్టింది? ప్రవేశించలే, కానీ ప్రవేశించిందని మేము చెప్తాం. ప్రవేశించినట్లు కనపడుతుంది. తత్సృష్ట్వా ఏది సృష్ట్వా? ఈ కుండను తయారు చేసి తదేవ అనుప్రావిశత్, అందులోకి చేరింది. మనకు మామూలుగా అయితే ఈ ఇల్లు కట్టుకుని నేను ఇంట్లోకి చేరాను అని అర్థం. అట్లా నేను బయట ఉంటా. ఇల్లు కట్టుకున్న తర్వాత మా ఇంట్లో గృహప్రవేశం అండి, మీరందరు రండి అని నేను పిలుస్తున్నానంటే ఇంట్లోకి నేను చేరాలి. అంటే అప్పటి వరకు నేను ఇంట్లో లేను అని అర్థం. అట్లా కాదు, ఇది గురువు చెప్పే కీలకం. కుండను నేను తయారు చేస్తే, కుండ తయారు చేస్తున్నప్పుడే ఆకాశం కుండలోకి వచ్చి నిలబడిపోతుంది కదా. అంటే ఈ ఆకాశమే. అయితే కుండలో నేను ఎప్పుడు బంధించానో కుండ ఆకారం దానికి రావాలి. వచ్చిందా? వచ్చినట్లు కనబడుతుంది. చెప్పండి ఆ మాటే. అది మీకు తెలియాలి. వాడెవడో నన్ను అడిగాడు, మీకు గుండె మీద చేసుకొని చెప్పండి మీ వాళ్ళకు తెలిసిందా అని. మా వాళ్ళకు తెలిసింది అంటానికి ఏమిటి? మీరు మాట్లాడండి, తప్పులు మాట్లాడవాకండి, తెలిసింది మాట్లాడండి. అర్థమైందా? తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, అందులో చేరాడు అని కాదు, అందులో ఆల్రెడీ ఉన్నాడు. ఉన్నవాడికి ఆకారం వచ్చింది, అదే సాకారం, అదే సగుణం. సగుణం అంటే ఎందుకు వచ్చింది? అంతకుముందు ఆ కుండ గనక కిరసనాయిలతో నింపబడి ఉంటే, ఇప్పుడు కిరసనాయిల్ లేదు. ఇప్పుడు అందులో ఉన్న ఆకాశం ఎలా కనిపిస్తుంది? కిరసనాయిల వాసన వస్తుంది కదా. ఎప్పుడైతే ఒక లిమిటెడ్గా ఒక దాంట్లో బంధించి పెడతానో, మనం కూడా రూమ్లో ఓపెన్ అవుతుంది, రూమ్ తెలుస్తూనే లోపలికి వెళ్ళామనుకోండి, ఆ గదిలో ఒక వాసన వస్తుంది. ఆ వాసన ఎక్కడిది అంటే ఆ గదిలో పెట్టబడిన వస్తువుల వాసన కదా. నువ్వు బయట నుంచి వచ్చావు, బయట ఆ వాసన లేదు, వాసనకు కుండలోకి ప్రవేశించలేదు, గదిలోకి ప్రవేశించలేదు. నీ శరీరాన్ని దీంట్లో నుంచి లాక్కో అంటే బయటికి తీయే అని కాదు. కాసుల పేరుని బంగారంలో నుంచి లాగితే నీకేం తెలుస్తుంది అంటే, కాసుల పేరు రూపంగా ఉన్న బంగారం యొక్క వాల్యూ ఎంతుందో, 2 తులాలో 10 తులాలో 10 తులాల బంగారం నా దగ్గర ఉంది అని తెలుస్తుంది. కాసుల పేరు నువ్వు ఒక చెడగొట్టక్కర్లే. మా పెద్దవాళ్ళు, మా అత్తగారు కాసుల పేరు ఇచ్చిపోయింది, నాకు చనిపోయింది. నేనేమనుకుంటానంటే ఆవిడది కాసుల పేరే ఉంది నా దగ్గర. ఇప్పుడు ఆ కాసుల పేరు చూసి నా దగ్గర 10 తులాల బంగారం ఉంది. మా అమ్మాయికి నేను ఇచ్చేటప్పుడు, అమ్మ మీ నాయనమ్మ ఇచ్చింది బంగారం నా దగ్గర 10 తులాలు ఉంది, అది నువ్వు గొలుసు గాజులు ఉంగరము ఏం కావాలో అవి చేయించుకో అంట కదా. నా కూతురికి గాజులు గొలుసు ఉంగరము నేను ఎలా ఇవ్వగలుగుతున్నాను? నా దగ్గర ఉంది కాసుల పేరు కదా. నామరూపాలతో ఉంటే దాన్ని నేను డిస్ట్రిబ్యూట్ చేయలేను. దాన్ని ఒరిజినల్ స్టేట్కు మారిస్తే ఏ నామరూపాలు కావాలో అవి చేసుకోండి. నీ నామరూపాలను ఒరిజినల్ స్టేట్కు మార్చి అది బంగారం అని, అది పరబ్రహ్మ అని నిర్ణయించుకుంటే నువ్వు ఏ జరాయుజ స్వేద. నాకు గొలుసు గాజులు కమ్మలు అన్నీ చేయించుకోమన్నా కదా మా అమ్మాయిని. అట్లా ఇదేమవుతుంది అంటే, నేను జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలుగా నేను మారగలను. ఎప్పుడు? నేను బంగారం అంటే. అర్థమైందా?
ఇక్కడ మరి బంగారము కాసుల పేరు మాకు అర్థమైందండి. బంగారం కాసుల పేరు కాకుండా దీన్ని ఏం చేయాలంటే ఈ అనాత్మను ఆత్మగా మారిస్తే, ఈ అనాత్మను ఆత్మగా ఎట్లా మార్చమంటారండి? నీ భావనలో మార్చుకో. ఏమిగా? సచ్చిత్తులుగా మార్చు, అస్థిభాతిగా మార్చు. అప్పుడేమవుతుంది? ఏది కావాలంటే అది వస్తుంది. కాబట్టి నువ్వు ఏది చూసినా అది అస్థిభాతి అని చూస్తావు. నా దగ్గర ఉన్న బంగారాన్ని నేను అస్థిభాతిగా మార్చాను అనుకోండి, అప్పుడు నేను అది తయారైన వస్తువులు, టేబుల్ గాను, మైకు గాను, ఆ పిల్లర్ గాను, ఈ అమ్మాయి గాను, ఆ కుర్చీ గాను, ఆ కుర్చీలో కూర్చున్న మనిషి గాను నేను చూడగలను. ఇదే కదా సంప్రదాయేశ్వరి, ఇదే కదా మీకు నేను చెప్తున్నది. ఇది కష్టమా? 1వ క్లాసు కాదు కదా, 0 క్లాస్ పిల్లవాడికి కూడా చెప్పచ్చు. వాడు వినాలనుంటే. వినని వాడికి నేనేం చెప్పనురా? అర్థమైందా ఏమ్మా? దీనికి ఏం కావాలంటే, నీకు కావాల్సిన నీ క్వాలిఫికేషన్ ఏమిటి అంటే శాస్త్ర ప్రమాణం, గురువాక్యం, స్వానుభవం. ఏది కూడా నీకు తెలియదు. నీకై నువ్వు తెలుసుకోవడానికి అస్సలు అవకాశం లేదు. అట్లా అవకాశం ఉంటే ఈ ప్రపంచంలో ఇన్ని రకాల విద్యలు ఉన్నాయి, అవన్నీ మనమే నేర్చుకోవచ్చు కదా. పుస్తకాలు ఉన్నాయి కదా, చదువుకోవచ్చు కదా. మరి ఎందుకర్రా స్కూళ్ళు, కాలేజీలు, చైతన్య, నారాయణ ఇన్ని ర్యాంకులు వస్తాయని ఎందుకురా వాళ్ళంతా అడ్వర్టైజ్ చేసుకుని వస్తున్నారు? ఎందుకు చెప్పండి? అది గురువు చెప్తేనే వస్తుంది. ఏ విద్య అయినా గురువు లేని విద్య గుడ్డి విద్య. నీ అహంకారంతో నువ్వు అనుకోవచ్చు నాకు చాలా వచ్చు అని, నీకు రాదు. ఎందుకంటే నువ్వు అజ్ఞానంతో ఆవరించుకున్నవాడివి. నీకు జ్ఞానం కలగాలంటే చూడండి, ఈ మొత్తం ప్రపంచం ఇంకా కాసేపటికి చీకటి అయిపోతుంది. ఏమవుతుంది? సూర్య భగవానుడు పక్కకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు నీకై నువ్వు నీవే దీపమై వెలగలవా? ఒక చిన్న టార్చ్ లైటో, సెల్ ఫోనో, మన కరెంటు పోగానే ఇమీడియట్గా ఏం చేస్తావు కదా, ఆ లైట్ నీకు చూపిస్తుంది. మా గురుదేవులు మాకు అనేవాళ్ళు, గురువుగారు ఇదంతా మీ అనుగ్రహం కదా అని. మా శిష్యులు ఎవరైనా మాట అంటే మా గురువుగారు, అమ్మ నేను బీట్ కానిస్టేబుల్ని. బీట్ కానిస్టేబుల్ ఏం చేస్తాడు? మీరు ఈ దారిలో పోతే మీరు ఫలానా చోటికి రీచ్ అవుతారు, ఈ దారిలో పోతే మీరు అక్కడ రీచ్ అవుతారు, ఇటు పోతే మీరు ఫలానా చోటికి పోతారు. బీట్ కానిస్టేబుల్ అక్కడే ఉంటాడు. మనకి సరైనదా? ఆ రోడ్లో పోయేవాడిని ఎవడన్నా అడిగామనుకో, మనం చాలాసార్లు కారు తీసుకుని ఎక్కడికైనా పోతూ మనం చేరాల్సిన చోటు తెలియకపోతే అక్కడ ఎవరినో ఆపి నాయన ఇది ఎటు పోతుంది అని అడుగుతాం అనుకో, తిన్నగా బొండమ్మంటాడు సర్కారు. తిన్నగా పోతే ఏం దొరకదు. అదే రాయలసీమ వాడైతే మన కారు ఎక్కి కూర్చోనో లేకపోతే మన కారుతో నడిచో నేను వెళ్ళే దారిలో మీకు చూపిస్తారండి అని చూపిస్తాడు. అర్థమైందా? బీట్ కానిస్టేబుల్ మనతో రాడు, కానీ వాడు చూపించిన దారి కరెక్ట్గా మనకు ఫలానా చోటుకి వెళ్ళు అని చెప్తాడు. గురువుగారు అదే అనేవాళ్ళు, నేను గురువుని, నన్నేదో గౌరవించు కదా, నేను చాలా కష్టపడి నేర్చుకున్న విద్య, నువ్వు కష్టపడింది నీకు విద్య రాదు, నువ్వు నేర్చుకున్నకపోతే వీడికి చెప్పలేవు. నువ్వు నేర్చుకోకపోతే నువ్వు స్టేజీ ఎక్కినా కూడా మేమేమే బెబ్బెబ్బే అనాల్సిందే, అంతే. నీకు రా, కష్టపడే నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇది కష్టం కాదు అని అప్పుడు నీకు తెలుస్తుంది. ఎందుకు అంతవరకు అక్కర్లేదర్రా? మనం అందరం కూడా 10th క్లాస్ వరకన్నా కనీసం చదువుకున్నాం కదా. 7th క్లాస్ చదివేటప్పుడు 7th క్లాస్ సిలబస్ మనకు చాలా కష్టంగా ఉంటుంది. 8th క్లాస్కి వచ్చిన తర్వాత 7th క్లాస్ సిలబస్ ఈజీ అవుతుంది కదా. అదే 10th క్లాస్కి వచ్చిన తర్వాత మన తమ్ముడో చెల్లెలో ఎవడో 6వ క్లాసో 7వ క్లాసో చదువుతున్నాడు అనుకో, వాడు కష్టపడుతుంటే వెంటనే నువ్వు మంచాల్లో పడుకుని కూడా అందిస్తావు. ఎట్లా అందించగలిగావు?
నువ్వు నేర్చుకునే రోజుల్లో అది చాలా తేలికైన, నీకన్నా చిన్నవాడిని చూసినప్పుడు అది నీకు చాలా తేలికగా అనిపిస్తుంది, వాడికి కష్టంగా కనిపిస్తుంది. ఇది కూడా అలాంటిదే. ఏ విద్య అయినా నేర్చుకునేటప్పుడు చాలా కష్టం, నేర్చుకున్న తర్వాత సుసుఖం కర్తుం అవ్యయం అన్నాడు. ఇదే కృష్ణ పరమాత్మ దుర్లభం, ఇది చాలా కష్టం అన్నాడు. వేల కొలది మనుషులు నేర్చుకున్నా కూడా వాళ్ళకు అర్థం కాదురా నాయన. యతతామపి సిద్ధానాం, ప్రయత్నం చేసిన చాలామందిలో కశ్చిన్ మాం వేత్తి తత్వతః, తత్వతః నన్ను తెలుసుకునేవాడు కూడా ఒక్కడే ఉంటాడు. ఆ సబ్జెక్టే అక్కర్లేదండి, అట్లాంటి సబ్జెక్ట్ అక్కర్లేదో మానేయి. నిన్నది కష్టమైంది, నేను నేర్చుకోమని మేము ఏమన్నా బలవంతం చేశామా? ఒక సబ్జెక్ట్ ఉందిరా, మ్యాథమెటిక్స్ ఉందిరా, మ్యాథమెటిక్స్ అందరికీ రావురా, చాలా కష్టం రా, అట్లానే మ్యాథ్స్ తీసిపారేయండి సిలబస్లోంచి అందామా? బోడిగాడు నీకు కష్టమైతే కష్టమైంది, ఆలోచించండి రా. నీకు రాలేదని ఆ సబ్జెక్టు తీసిపారేయమంటే నువ్వెవడివి? బాగా ఆలోచించండి. గురువాక్యం, శాస్త్ర ప్రమాణం, స్వానుభవం మూడు కావాలి. ఖచ్చితంగా ఈ మూడు ఉన్నప్పుడు బ్రహ్మ విద్య కష్టమే కాదు. గురువాక్యం నీకు ఖచ్చితంగా చెప్పే గురువు కావాలి. నాకెందుకండి గురువు, నేనే పెద్ద గురువుని అంటే నీకు రాదు. శాస్త్ర ప్రమాణం వాడు రెఫరెన్స్ ఖచ్చితంగా ఇవ్వగలగాలి కదా. వాడు ఇచ్చినా వాడు చెప్పినా నీకది అర్థం కావాలి. అందుకే అర్థమైందా అర్థమైందా అని 1000 సార్లు అడుగుతాను నేను, ఒకసారి కాదు. నీకు అర్థం కాకపోతే వాడు ఎంత చెప్పినా అర్థం లేని చదువు వ్యర్థం అన్నారు. నీకు అర్థం కావాలి. ఈ మూడు కలిస్తే ఏమవుతుందంటే జడలాగా మనం జడ వేసుకుంటామే, 2 పాయలు తీసి జడ వేసుకుంటే జడ ఊడిపోతుంది. నువ్వు కింద రిబ్బన్ కట్టినా కూడా ఊడుతుంది. 3 పాయల జడ వేస్తే రిబ్బన్ కట్టకపోయినా ఒక 2-3 పాయలు ఊడిపోయినా జడ మాత్రం జడలాగా ఉంటుంది, మొత్తం ఊడిపోదు. అట్లా బ్రహ్మ విద్య నేర్చుకోవడం సంప్రదాయం చెప్తున్నా. బ్రహ్మ విద్య నేర్చుకోవాలంటే గురువాక్యం కావాలి. ఆ గురువు కూడా శాస్త్ర ప్రమాణాన్ని చెప్పగలిగి ఉండాలి కదా. నీకు అనుభవం కావాలి. ఈ 3 అయిన వాడికి ఎటువంటి పరిస్థితిలో వాడికి భయం లేదు. ఇందులో 2 ఉంటే అప్పటికప్పుడు వస్తుంది. కానీ ఆనందధామంలో వచ్చిన వాళ్ళందరికీ 2 ఉంటాయి. శాస్త్ర ప్రమాణం తెలుసు, గురువాక్యం తెలుసు. స్వానుభవం లేకపోబట్టి బయటికి వెళ్ళాక మర్చిపోతున్నారు. అర్థమైందా? కాబట్టి ఏం సంపాదించుకోవాలి? స్వానుభవం అది ఎట్లొస్తుంది? కళ్ళు మూసుకొని కూర్చుంటే వస్తుందా? రాదు. మన చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో. ఏమిటి ఆ కథ అంటే, ఒక ముసలమ్మ బట్టలు కుట్టుకుంటూ బావి గట్టు మీద కూర్చుందిట. ముసలమ్మ ఏం చేసింది? బావి గట్టు మీద కూర్చుంది. పాపం ముసలిది కదా, కుర్చీలు కూర్చోడానికి. బావి గట్టు మీద కూర్చుని ఆ చినిగిపోయిన బట్ట ఏదో కుట్టుకుంటోంది. ఈ సూది కాస్త పోయి జారి బావిలో పడింది కదా. ఈ బావిలో పడ్డ సూదిని తీసుకోవాలి ఆమె. ఇంకా ఆ పిల్లల్ని ఏడిపిస్తుంటారు. అంటే వస్తుందా, అంటే వస్తుందా కదా, నడిస్తే వస్తుందా, లేచి నుంచుంటే వస్తుందా, కూర్చుంటే వస్తుందా, ఇది ఒక ఆట కదా. అది రాదు. ఎందుకని? అసలే ముసలిది, బావిలో పడ్డది సూది, వెతుక్కుంటే రాదు. ఇంకో కథ కూడా చెప్తారు కదా. ఆ ముసలమ్మ బట్టలు కుట్టుకుంటూ సూదిని వాళ్ళింట్లోనే పడేసుకుంది. బావిలో పడేయలేదులే, ఇంట్లోనే ఏ మంచం మీదో కూర్చొని కుట్టుకుంటోంది. అక్కడే కింద పడిపోయింది ఆ సూది. సూది పడిపోతే ఆమె వాళ్ళ ఇంట్లో గుడి దీపం ఉంది.
ఆ గుడ్డి దీపం వెలుగులో అసలే ముసలిది, దానికి తగ్గట్టు గుడ్డి దీపం, సూది పడిపోయింది, చాలా చిన్న సూది. ఈ సూది దానికి దొరకటల్లా. స్ట్రీట్ లైటు బాగా పెద్దగా వెలుగుతోంది. ఆ స్ట్రీట్ లైట్ పెద్ద వెలుగులో అయితే నా సూది ఖచ్చితంగా కనబడుతుందని ఆ ముసలిది అక్కడికి పోయి ఆ సూదిని ఆ ఇసుకలో ఇట్లా ఇట్లా తీసి నా సూది ఎక్కడుంది, సూది ఎక్కడుందని వెతుకుతోంది. పాపం ఎవరో భరత్ లాంటి చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చాడు. అంటే కుర్రవాడు కదా, భరత్ లాంటి వాడు అంటే పిల్లవాడు, ఆ ముసలిది కదా వెతుక్కుంటున్నది. వీడు వచ్చి అవ్వా ఏం వెతుక్కుంటున్నావు, ఏమిటి కష్టం వచ్చింది అని అడిగాడు. పాపం ఏదో వెతికిద్దాం, అది ఆవిడది ఉంగరమో గింగరమో పడిందేమో, కనపడితే తీసి ఆమె చేతిలో పెట్టొద్దాం, ముసలి ఆమె వెతుక్కుంటోందని పెడితే, నాయన నా సూది పోయింది, దాన్ని వెతుకుతున్నాను అన్నది. వీడు కూడా కాసేపు వెతికాడు, అక్కడ ఏం సూది కనపడలేదు. అవ్వా ఇక్కడ సూది కనపడలేదు, నీ సూది ఎక్కడ పోగొట్టుకున్నావు అని అడిగాడు. అంటే మా ఇంట్లో పోగొట్టుకున్నాను నాయన. మరి ఇంట్లో పోగొట్టుకుంటే వీధిలో వెతికితే అవ్వా సూది దొరుకుతుందా? దొరకదు. ఎక్కడ పోగొట్టుకున్నావు? నీ ఇంట్లో. అందుకని వాడు ఆ అవ్వని వెంట పెట్టుకొని వచ్చి ఆమె ఎక్కడ కూర్చుని సూది కుట్టుకుంటూ కూర్చుందో అక్కడికి వచ్చి అక్కడ వెతికితే అక్కడ సూది దొరికింది. ఇదిగో అవ్వ నీ సూది నీ ముఖాన కొట్టుకో అని పెట్టి భరత్ గాడు వాడి వెంట వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడెవడురా అంటే ఆ భరతే ఆమెకి గురువు. అర్థమైందా? చిన్న పిల్లలకు మనకు ఇలాంటి కథలు చెప్తారు. ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోరా నాయనా అంటే, సూది ఎక్కడ బారేసుకున్నావు, నేను ఆత్మని అన్న సంగతి నువ్వు ఎక్కడ బారేసుకున్నావు? నీ కొంపలో బారేసుకున్నావు. వెతుక్కోవలసింది ఎక్కడ? నువ్వెక్కడ వెతుకుతున్నావు? తిరుపతిలో వెతుకుతున్నావు, కాళహస్తిలో వెతుకుతున్నావు, కంచిలో వెతుకుతున్నావు. పెద్ద లైట్ ఉంది కదా, ఏమిరా దొరుకుతుందా నీకు? దొరకదు. అయితే మమ్మల్ని కంచి, కాళహస్తి, తిరుపతి పోవద్దంటున్నారా? మీరైతే పోతారు, మమ్మల్ని అయితే వద్దంటారు. మీ దగ్గర తలా ఒక 1000 రూపాయలు వసూలు చేసి ఒక క్లాసులో కూర్చోబెట్టి అప్పుడు వినండిరా అంటే అప్పుడు బాగా వింటారు. ఎందుకంటే అమ్మో 1000 రూపాయలు కట్టాము, వినకపోతే ఎట్లా? ఆ కష్టపోతే మళ్ళీ మనకెవరు చెప్తారు? మళ్ళీ క్లాస్కి రావాలంటే ఇంకో 1000 కట్టాలి. అదే అర్థమైందా? ఏమంటున్నాడంటే, గురువాక్యం శాస్త్ర ప్రమాణం స్వానుభవం. వాటిని ఏమంటారంటే గురువాక్యాన్ని ఆగమము అంటారు. ఆగమము అంటే గురువు తను కష్టపడి సంపాదించుకున్నటువంటి విషయాన్ని వాత్సల్యంతో నీ ముందు పెడతాడు. కేవలం గురువుకి నీకు గురువుకి సంబంధం ఏంటంటే, వాడు తండ్రి, నువ్వు కొడుకువి, ఆమె తల్లి, నువ్వు కూతురువి. ఆ భావనతోనే గురువు ఏ శిష్యుడికైనా విద్య బోధించాలి. ఆ శిష్యుడు అలా అనుకుంటేనే వాడికి అర్థమవుతుంది. గురువుకు శిష్యుడికి మధ్య బంధం సహనావతు సహనౌభునక్తు సహ వీర్యంకరవావహై అంటే, ఈ పదార్థాన్ని ఇక్కడ తెచ్చి పెడుతున్నది మన ఋషులు తయారు చేశారు. ఈ భోజనాన్ని ఇది ఈక్వల్గా మేము తింటాం, నేను ఎక్కువ తిని వాడికి కాస్త పెడతానని అంటలే. సహనావతు అన్న పదానికి అర్థం అది. సహవీర్యం, ఈ తిన్నదాని వల్ల పిల్లవాడు కొంచెమే తింటాడు, పెద్దవాడు చాలా తింటాడు. అయినా నాకు వాడికి బలం సమానంగా రావాలి. కొంచెం తింటే కూడా వాడికి ఎంత బలం వస్తుందో. సహవీర్యం కరవావహై తేజస్సు తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. మా ఇద్దరికి ఎప్పుడు కొట్లాట రాకూడదు. ఎందుకని? కొట్లాట వస్తే మేము వికర్షిస్తాం, లేకపోతే మేము ఆకర్షిస్తాం కదా. ఎందుకురా ఆకర్షిస్తారు అంటే, వాడు నాకు ఆపోజిట్ పోల్. గురువు ఎప్పుడు శిష్యుడు ఎట్లా కూర్చోవాలి? ఎదురుగా కూర్చోవాలి. వాడు వచ్చి ఇక్కడ కూర్చోకూడదు. ఇక్కడ కూర్చుంటే వాడికి చదువు రాదు. ఎందుకురా వీడిని పైన కూర్చోబెట్టి వాడిని కింద కూర్చోబెడతారంటే అది కారణం. ఆపోజిట్ పోల్స్ ఏమవుతాయి? అట్రాక్ట్ అవుతాయి. ఇక్కడే ఉన్న పోల్ ఏమవుతుంది?
వికర్షిస్తుంది. అది ఆకర్షణ, ఇది వికర్షణ. గురువుకి శిష్యుడికి అందుకే సహనావతు ప్రతి ఒక్కడు చెప్తాడు. అర్థమవుతోందా? దాన్ని ఆగమం అనాలి. ఆగమం ఎక్కడి నుంచి రావాలంటే నిగమంలో నుంచి రావాలి. నిగమ ఆగమ, ఆ పదాలకు కూడా అర్థం తెలియదులే మనకి. ఏమ్మా, ఈ రెండు ఉన్నా కూడా రెండు రెక్కల్లాగా గురువుకుండా క్వాలిఫికేషన్ ఈ రెండు రెక్కలు. శాస్త్రం ప్రమాణం కావాలి, వాడికి ఆల్రెడీ ఆగమం వచ్చి ఉండాలి. ఈ రెండు రెక్కలు ఉంటేనే పక్షి పైకి ఎగరగలుగుతుంది. ఈ విశాలమైనటువంటి విశ్వంలో నువ్వు విహరించాలంటే ఖచ్చితంగా నీకు ఈ రెండు ఉండాలి. ఏముండాలి? ఆగమం ఉండాలి, నిగమం ఉండాలి. ఆగమం ఎక్కడి నుంచి వస్తుంది? నీ తండ్రి దగ్గర నుంచి నీకు రావాలి, నీ గురువు దగ్గర నుంచే నీకు రావాలి. లేకపోతే నీ సొంతంగా ఎక్కడా సంపాదించుకోలేవు. నువ్వు సంపాదించింది నీ శిష్యుడికి ఆగమం అవుతుంది కదా. నీ గురువు ఆగమం నీకు ఆగమం అవుతుంది. నువ్వు సంపాదిస్తే ఇది కాకపోతే ఇంకో 4 సంపాదించుకో, వాడికి ఆగమం కావాలి. అర్థమైందా? నువ్వు గురువు కావాలంటే అందరూ గురువు అయిపోవడానికి వీల్లేదురా. ఐఏఎస్ పరీక్ష అందరికీ రాదు. గ్రూప్ 1 మనందరం రాద్దామా? ఏమి రాదు, అటెంప్ట్ కూడా చేయలేము. రాయడం సంగతి తర్వాత. ఫీజు కట్టాలంటేనే భయం. ఎందుకురా, డబ్బులు కూడా పోతాయేమో. ఎందుకంటే హాల్ టికెట్ నెంబర్ వేసి రావాలి మనం అందరం. ఆన్సర్ షీట్ మీద అందరు రాస్తుంటే ఇట్లా చూడాలి. ఎందుకంటే మనకు రాదు కదా. మరి నోరు మూసుకు కూర్చోక ఎందుకు ఐఏఎస్ పరీక్ష కూర్చుంటావు? నేను కూడా కూర్చున్నాను, ఫెయిల్ అయినానని చెప్పడానికే. ఏమిరా నాయన, అర్థమవుతోందా? కళ్ళు మూసుకుని జాగ్రత్తగా వినండి. 3 పాయల జడవలే పెడవేసుకుని నీ అనుభవాన్ని దృఢపరుస్తాయి. ఇంతవరకు కిందటి వారం చెప్పుకున్నాం. దాన్నే మళ్ళీ ఒకసారి రికాపిచులేషన్. కళ్ళు మూసుకుని నేననే ఆత్మ లోపలనే ఉన్నది అని అనుకునేవాడికి శాస్త్రం మంతవ్యం అనే 3rd స్టేజ్ ఉపదేశించింది. కళ్ళు మూసుకుని, అమ్మా నేను కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్నాను, అట్లా కళ్ళు మూసుకుని నేననే ఆత్మ లోపలే ఉంది. నీకు ఎప్పుడూ లోపలే ఉందని కూర్చోవాకు. నేను అనే ఆత్మ లోపలనే ఉన్నది అని అనుకునేవాడికి శాస్త్రము మంతవ్యం అనే ఇంకొక నెక్స్ట్ స్టేజ్ ఉపదేశం చేసింది. మననం చెయ్యరా అంది. ఇంతవరకు నువ్వేం చేసావు? శ్రవణం చేసావు. శ్రవణంలో నీకేం తెలిసింది? నేను నాది అనేవి 2 ఉన్నాయి కదా. నేననేది లోపల ఉంటోంది, అది బ్యాక్గ్రౌండ్లో ఉంది. నాదనేది ఫోర్ ఫ్రంట్కి వచ్చి ఈ వ్యవహారం అంతా చేస్తున్నది. చేస్తూ పోని ఊరుకోకుండా అదే నేనని వ్యవహరిస్తోంది. దాని పేరు నకిలీ నేను. ఒరిజినల్ నేనును లోపలికి నెట్టేసి నకిలీ నేను బయటికి వచ్చింది. ఆ నకిలీ నేను వ్యవహారం చేస్తోంది కదా. అదే కదా మనకు అర్థమైంది. కాబట్టి నేను ఎక్కడుంది? లోపలుంది. అట్లా అనుకునేవాడికి నాయన నువ్వు ఈ క్లాసు ఇంతవరకు పాస్ అయినావు. ఇక్కడి నుంచి మంతవ్యం అనే నెక్స్ట్ స్టేజ్, తర్వాతి క్లాసు ఇది ఉంటుందిరా, ఆ సిలబస్ ఇది నేర్చుకో అని 3rd స్టేజ్ ఉపదేశించింది శాస్త్రం. ఆత్మ శరీరం మేరకే కాదు, కుండ మేరకే కాదు. కుండ చూపించా కదా, ఆ కుండ లోపలే కాదు, కుండ లోపల ఏ ఆకాశం అయితే ఉందో అది బయట కూడా అదే ఉంది. దీంట్లో ఏముందో దీంట్లో అదే ఉంది. నా గొలుసులో ఏ బంగారం ఉందో కోలారు గనిలో కూడా ఆ బంగారమే ఉంది.
బంగారం ఆ అమ్మాయి మెళ్ళో ఉన్నా, నా మెళ్ళో ఉన్నా, దాని చేతికి ఉన్నా, ఎక్కడున్నప్పటికీ బంగారం సేమ్ అట్లాగే ఉంది కదా. నాది అదే బంగారం, ఏమంటారు, హాల్ మార్క్ వేసాడు కదా. హాల్ మార్క్ చూడగానే ఇది అదే. మనం అమ్మడానికి పోయినామనుకో, వాడు ఏమంటాడు, ఆ మార్క్ చూడగానే ఈ ఆత్మ అనే పదార్థం నీ లోపలున్నా, వాడి లోపలున్నా, వాడి లోపలున్నా, మీ ఇద్దరిలో కాకుండా ఈ మధ్యలో ఉన్న సేమ్ క్వాలిటీలో తేడా లేదు, క్వాంటిటీ దానికి అసలే లేదు. మరి క్వాంటిటీ లేకపోతే నాకు లిమిటెడ్ ఎందుకు అయిందండి? నువ్వు లిమిటెడ్ అని ఒక బాడీ కట్టావురా దానికి, అందుకు ఇది లిమిటెడ్గా కనబడుతోంది. కానీ అది ఎప్పుడూ కూడా అన్లిమిటెడే. అర్థమవుతోందా ఏమా? ఇది నీకు తెలియాలి. శరీరం మేరకే ఉంది అని నువ్వు అనుకుంటుంటే శరీరం మేరకే ఉండదు. అంటే శరీరం మేరకు ఉండదు అని కాదు, శరీరం మేరకే ఉండదు అంటే నీ శరీరం వరకే ఉండదు, అది బయట కూడా ఉంది కదా. ఇంతకుముందు ఏమనుకున్నావు నువ్వు? కిందటి క్లాసులో నీ లోపలే ఉంది అనుకున్నావు కదా. నా బ్యాక్గ్రౌండ్కి పంపించాను అంటే నా లోపల ఉంది అని, ఇప్పుడు బయటకు వచ్చింది అని. జాగ్రత్తగా విను. తదంతరస్య, ఏదైతే అంతరస్య, మరి రెఫరెన్స్ ఇవ్వాలి కదా నీకు. తదంతరస్య సర్వస్య, అందరి లోపల ఉంది అది. తదు సర్వస్యాస్య బాహ్యత, ఏదైతే లోపల ఉంది అని నీకు అర్థమవుతోందో అది బాహ్యత బయట కూడా ఉంది అని చెప్పేశాడు. ఇది ఏ క్లాసులో చెప్పాడు? 3rd క్లాసులో చెప్పాడు కదా. తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అన్నాడు. అది బయట కూడా ఉందని, శరీరంలో అది బందీ కాలేదని, ఏకత్వం అనుపశ్యతి, దర్శించమంటోంది, నిన్ను చూడమంటోంది, వినమంటలే, చూడమంటోంది. ఎట్లా చూడాలండి నేను? ఓ కుండ పెట్టుకుని ఆ కుండలో, ఎందుకంటే నీ లోపలికి నువ్వు చూడలేవు కదా. ఈ శరీరం ఒక కుండ అనుకొని, ఈ కుండ లోపల ఒకటి ఉందనుకొని, ఉంది కదా, ఉందా లోపల ఆకాశం? ఆకాశమే కాకుండా వాయువు కూడా ఉందా? ఆ 4ంటికి ఏమని చెప్పాం మనం? 4ంటికి శాశ్వతత్వం ఇచ్చాం. ఆకాశానికి ఎట్లా శాశ్వతత్వం ఇచ్చామో, ఎందుకంటే మా తాతగారు ఉండంగా కూడా ఈ ఆకాశమే ఉంది, మా నాన్నప్పుడు ఈ ఆకాశమే ఉంది, ఇప్పుడు కూడా ఈ ఆకాశమే ఉంది, నా కొడుకు కూడా ఈ ఆకాశాన్నే చూస్తాడు, నా మనవడు ముని మనవడు కూడా. ఎందుకంటే నేను పోతా కానీ ఆకాశం పోదు. తస్మాదాత్మన ఆకాశ సంభూత అన్నప్పుడు ఆకాశాద్వాయువు అన్నాడు. ఆకాశంలోంచి పుట్టిన వాయువు కూడా అలాగే శాశ్వతత్వం ఉంది. మా తాతగారు కూడా ఈ గాలే పీల్చాడు, ఆయన వెళ్ళిపోయినాడు. మా నాన్న కూడా ఇదే పీల్చాడు, ఆయన కూడా వెళ్ళిపోయినాడు. నేను కూడా పీలుస్తున్నా, గాలి ఇక్కడే ఉంటోంది కదా, ఈ నిప్పు ఇక్కడే ఉంటోంది. మా నాన్న కూడా ఈ నిప్పే వాడుకున్నాడు, నేను కూడా ఈ నిప్పే వాడుకుంటున్నా. చూడండి, ఈ నీళ్ళే తాగాడు. తుంగభద్ర అప్పుడు ఉంది, గంగ ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. ఇట్లా ఈ 4 భూతాలకి 5వ భూతం ఎట్లాగో పర్మనెంట్, దాంట్లో నుంచి వచ్చిన 4, ఇప్పుడు 5 భూతాలు శాశ్వతంగా ఉంటే మరి అశాశ్వతమైన వాడు ఎవడరా? ఈ 5 భూతాల ముక్కలు తెచ్చుకుని తయారు చేసుకున్న నా శరీరం ఒక్కటే అశాశ్వతం. ఇది సంప్రదాయం. వాటన్నిటికీ శాశ్వతత్వం ఉంది. అవి ఏం చేస్తున్నాయంటే వాటిలో నుంచి ఇంతంత ముక్క భాగాన్ని మా అమ్మకిచ్చి నా శరీరాన్ని తయారు చేయమన్నది. ఆమె తయారు చేసి నాకు ఇచ్చింది శరీరాన్ని కదా. ఏ ముక్కలైతే ఇచ్చారో ఆ ముక్కలు ఎంతకాలం ఉండాలో అంతవరకు ఉండి
తర్వాత ఆ ముక్కలన్నీ ఎక్కడికి పోతున్నాయి? మళ్ళీ ఎవరెవరు ఏమేమి ఇచ్చారో వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఎట్లా తీసుకుంటున్నారంటే ఏ ఏ భాగాలు నా శరీరంలోకి ఎలా వచ్చాయో అదే రకంగా నన్ను తగలబెట్టిన తర్వాత నా కొడుకు అగ్ని భాగం తీసుకుంది, వాయు భాగం తీసుకుంది, పృథ్వీ భాగం తీసుకుంది. పృథ్వీ ఎక్కడ తీసుకుందండి? బూడిదే ఏందండి? పృథ్వీ భాగమేనండి. చివరికి మిగిలింది అదే కదా, బూడిదే. అవునా కాదా? ఇదే ప్రపంచం, ఇది సంప్రదాయేశ్వరి. తెలిసిందా? నీవు బయటకు వచ్చావంటే ప్రపంచం నీ లోపలికి వస్తుంది. నువ్వు కుండలో ఉంటే ఆకాశం కుండలోకి వస్తుంది. నేను బయటకు వస్తే ఈ బయట అంతా నేను పెద్దగా అయిపోయినా. అప్పుడు ఈ ప్రపంచం ఎక్కడుంటుంది? నా లోపల ఉండాలి కదా. దే ఆల్ ఆర్ ఇన్ మీ, ఐ ఆమ్ నాట్ ఇన్ దెమ్. నేను వాళ్ళల్లో ఇమిడేవాణ్ణి కాదు. చిన్మయానంద ఇదే చెప్తాడు ఎప్పుడు. దే ఆల్ ఆర్ ఇన్ మీ, ఐ ఆమ్ నాట్ ఇన్ దెమ్. ఈ ఐ అంటే ఏమి అంటే నేను ఆత్మని. నేను ఆత్మని అయిపోతే వీళ్ళందరూ నా లోపల ఉంటారు. వీళ్ళందరూ అంటే ఈ ఆనందధామంలో ఉండేవాళ్ళేనా? కాదు. ఎవడికి ఇది తెలిసినా తెలియకపోయినా ఆ దొంగవాడు, జైల్లో ఉన్నవాడు, మర్డరరు, వీళ్ళందరూ కూడా నా లోపలే ఉండాలి. నన్ను దాటిపోవడానికి వాళ్ళకి లేదు. ఎందుకంటే నేనంత పెద్దవాడిని అయిపోయినా. సుందరాకాండలో ఆంజనేయ స్వామి ఆ సురస నోట్లో నుంచి బయటకు వచ్చాడు అంటారు చూడండి. ఆమె నోరు పెరుగుతుంటే ఆంజనేయ స్వామి ఇంకా పెరిగాడు, ఆమె ఇంకా పెరిగింది, వీడు ఇంకా పెరిగాడు. అట్లా పెరిగి 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 ఏమైపోయినాడు? అంత పెద్ద నోరు ఆమె పెట్టుకుంది. ఒక్కసారి ఆంజనేయ స్వామి అందులోకి దూరి మళ్ళీపోయింది. ఆమె మింగలేకపోయింది. అర్థమైందా? నువ్వు అంతవాడివి. ఇది ఎక్కడ రావాలి నీకు? మంతవ్యో దగ్గర నీకు తెలియాలి. నిన్ను నువ్వు టెస్ట్ చేసుకో. నేను ఆ లెవెల్లో ఉన్నానా, లేక నా లోపలే నేను ఉన్నది ఉన్నానా లేదా? ఎవ్వడు ఇక్కడ ఎగ్జామినర్ ఉండడు, ఎవడు నీకు పరీక్ష పెట్టడు, ఎవడు నిన్ను ఫెయిల్ చేయడు. అర్థమవుతోందా? నీవు నువ్వే తెలుసుకో. తెలుసుకోకపోతే మళ్ళీ జన్ముందిరా కదా. మార్చి తర్వాత సెప్టెంబర్ ఉంది, సెప్టెంబర్ తర్వాత మళ్ళీ మార్చి ఉంది. పాస్ అయితే పాస్ అవ్వు, లేకపోతే అంతే. వాడు పాట కూడా చెప్పాడు కదా, ఆధార ఆధేయాలు నీవే అయితే ఏమ్మా, ఆధారము నీవే, ఆధేయము నీవే. ఆధారము పరమాత్మ, ఆధేయం ఆ పరమాత్మ మీద ఉన్నది. ఇప్పుడు చూడు, ఈ నేల ఆధారం, టేబుల్ ఆధేయం, దాని మీద పెట్టింది. ఈ టేబుల్ ఆధారం, ఇది ఆధేయం కదా. ఈ టేబుల్ ఆధారం, ఈ పుస్తకం ఆధేయం. ఆధార ఆధేయాలు అంటే ఇది లోపల ఉన్నది, ఇది బయట ఉన్నది, ఆ రెండు నీవే అయితే, ఒక బయట ఉన్న దాంట్లో ఆకాశంలో కుండ ఉందా, కుండలో ఆకాశం ఉందా? ఆకాశంలో కుండ ఉంది, కుండలోనూ ఆకాశం ఉంది. బోత్ ఆర్ సేమ్. ఆకాశం కుండలో ఉంది, కుండలో ఆకాశం ఉంది. అప్పుడు నీకేం తెలుస్తుందంటే, ఒకటి నీ విస్తరణ, విశాలమైన నువ్వు. రెండవది నీ ఆభాస. నా ఆభాస ఎందుకయిందండి అంటే, మీకు ఇంతకుముందే చెప్పాను, నామరూప క్రియల వల్ల నీకు శరీరం ఏర్పడింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆ మూడిటి వల్లే నీకు శరీరం వచ్చింది. ఇచ్ఛ అంటే ఆలోచన చేశావు, దాని ప్రకారం జ్ఞానం ఎట్లాంటి శరీరం కావాలో నువ్వు రూపం నిర్ణయించుకున్నావు. ఆ తర్వాత నీకు క్రియ ఇదిగో ప్లాను, ఎగ్జిక్యూషను, అది బాగా గుర్తుపెట్టుకోండి. అటువంటి శరీరం వచ్చింది. నీ నామరూప క్రియలు ఏమైపోతాయంటే, బాగా ఆలోచించండి, ఇది చాలా
తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. ఏమైపోతాయంటే ఒకసారి లైట్ వేయగానే, ఒక లైట్ నీ మీద పడగానే, ఇప్పుడు ఆ లైట్ వెలిగించాం, లైటు ఇప్పుడు దీని మీద పడింది, ఆ స్తంభం మీద పడింది, ఈ మనిషి మీద పడింది. ఏమ్మా మోహిత్ లేడా? నువ్వు రావే ఇక్కడ నుంచో, ఇక్కడ రా. ఇప్పుడు ఈ పిల్ల అక్కడ కూర్చునుంది. ఇప్పుడు ఈ అమ్మాయి నామరూప క్రియలు. ఎందుకు ఈ అమ్మాయి నామరూప క్రియలు అంటే, ఇది గత జన్మలోనే ఒక నేహ అనే పేరుతో నేను పుట్టాలి అని అనుకుంది. ఫలానా వాళ్ళ ఇంట్లో పుట్టాలి, ఈ పనులు చెయ్యాలి, ఏదో అనుకుంది. అనుకున్నదే ఈ రూపం వచ్చింది కదా. ఇప్పుడు ఈ రూపంతో ఇప్పుడు పెరుగుతోంది. ఇప్పుడు 15 ఏళ్ళలో 14 ఏళ్ళలో వచ్చింది, అది పెరుగుతోంది, ఒక ఆకారం వచ్చింది. ఈ పనులు చేయాలి, ఎన్నెన్ని పనులు చేయాలో అవన్నీ చేస్తుంది. ఏమ్మా దీని మీద ఇప్పుడు ఈ లైట్ పడింది అంటే, ఇప్పుడు ఆకాశంలో నుంచి వచ్చిన కుండలో ఆకాశం పడ్డట్టు, ఆకాశం కుండలో పడ్డట్టు బయట కూడా కుండలు ఉన్నట్టు, అది కదా. ఈ బయట ఉన్న ఆకాశం ఈ లైట్ అనుకోండి. కాసేపు లైట్ పడుతోంది ఈ అమ్మాయి మీద. ఈ అమ్మాయి మీద లైట్ పడ్డప్పుడు మొత్తం మీద పడింది కదా, లేకపోతే ఇది నాకు కనిపించదు. లైట్ పడకుండా ఈ లైట్ తీసేసామనుకుంటే చీకట్లో ఈ పిల్ల కనిపించదు మనకి. ఇప్పుడు లైట్ పడింది దీని మీద. ఈ లైట్ ఎప్పుడైతే దీని మీద పడిందో, దీని తాలూకు ఇవి కదా నామరూపాలు. ఈ నామరూపాలు వెనక నీడలాగా వెళ్ళిపోయినాయి చూడండి. నామరూపాలు ఎట్లా ఉన్నాయి? దీని నీడ అయింది, అది ఆభాస. ఈ లైట్ ఉంది, లైటే నాకు ఇప్పుడు నేహాగా కనిపిస్తోంది. ఆ నీడ ఎక్కడికి పోయింది? దాని వెనక దాక్కుంది, అది ఆభాస, ఇది నిజం. నామరూప క్రియలు అక్కడ ఆభాస అయినాయి, ఇక్కడ ఇది నిజమైంది. అంటే ఇది వస్తువు, అది ఆభాస. ఇది నిజము, అది నీడ. ఆ నీడ నీ శరీరం, ఆ లోపల ఉన్న వెలుగు నీవు. ఇంకా అంతకంటే చెప్పలేనురా. కూర్చోమ్మా, కర్రో ఇవ్వండి. ఇదిగో మీ దగ్గర ఏది ఉంటే దాన్ని ఇట్లా నిలబెట్టుకోండి. మీ దగ్గర దాని తాలూకు నీడ పక్కన పడుతుంది. ఏ వస్తువైనా మీరు నిలబెట్టండి. ఆ నీడ ఎట్లా ఉంటుంది అంటే, మీ చేతిలో వస్తువులాగే ఉంటుంది. ఇప్పుడు నేను నేహ ఆలోచించిన పరమాత్మ ఎట్లుంటాడంటే, ఈ నేహలాగే ఉండాలి ఆ వెలుగు. అది బింబం, ఇది ప్రతిబింబం. ఇప్పుడు అర్థమైందా? ఇంకా అంతకంటే నేనేం చెప్పేదిరా. నామరూప క్రియలు ఎప్పుడైతే వస్తువు బయటపడుతుందో అప్పుడు నామరూప క్రియలు ఆభాస అయిపోతాయి. మీరు రోడ్డు మీద వెళుతూ ఉంటారు, జాగ్రత్తగా వినండి. రోడ్డు మీద వెళుతూ ఉంటారు కారులో, దూరంగా మీకు తడి కనపడుతూ ఉంటుంది, నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది. వాటిని ఎండమావులు అంటున్నాం. సూర్యరశ్మి వస్తువు, అవి ఆభాస. ఇవే ఏకాత్మ, అఖండాత్మ, సర్వాత్మవైపోతావు. వస్తువులన్నీ అనేకమైన రూపాలతో ఉంటాయి. మీ చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు నీడ అలాగే ఉంటుంది. కానీ వెలుగుందే, ఏ వెలుగైతే నీ మీద పడి నీ నీడను వేరుగా చూపిస్తోందో చూడండి. దీని నీడ ఎక్కడుందంటే కింద ఉంది, నీ నీడ ఎక్కడ ఉందంటే నీకంటే భిన్నంగా ఉంటుంది. నీడ పడకుండా ఉండడానికి లేదు. ఎప్పుడు వెలుగు వచ్చినప్పుడు, ఆత్మ అనే వెలుగు వచ్చినప్పుడు ఇది నీకు నీడలాగా తెలుస్తుంది కదా. అప్పుడు నువ్వేమవుతావంటే ఏకాత్మ, అఖండాత్మ. నువ్వు ముక్క కాలేదు, ఆ వెలుగు ముక్క కాలే. నీ దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ రూపం ధరించి నీడ వచ్చినప్పటికీ నీ వెలుగు మాత్రం అలాగే ఉంది. ఎందుకంటే వాడి దగ్గర, వీడి దగ్గర, అందరి దగ్గర సేమ్ వెలుగే ఉంది. అది అఖండాత్మ, అది ముక్క కాలేదు, అది రూపం వేరే రూపం పొందలే. మీ దగ్గర ఏ వస్తువు ఉంటే ఆ రూపం పొందితే, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనుకోండి, నేను చూసి వచ్చాం, వెంకటేశ్వర స్వామి రూపమే పొందింది. ఎవరు? ఆ వెలుగు. ఆ వెలుగు ఏమిటండి అంటే ఆ సచ్చిత్తులు.
ఇంకో సచ్చిత్తులు మల్లికార్జున స్వామి రూపం పొందింది, ఇంకో సచ్చిత్తులు కపిలేశ్వరుడు రూపం పొందింది, ఇంకో సచ్చిత్తులు ఆంజనేయ స్వామి అయింది. మీకు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారే అని ఎవడన్నా అంటే నీకు ఇన్ని సొమ్ములు ఉన్నాయే అని అనండి. ఒక్కటే పెట్టుకొని చావచ్చు కదా, ఎందుకు గాజులు గొలుసు పెళ్లి కూతురికి ఎన్ని చేయిస్తున్నారే, ఒకటే కొంటున్నారా? అన్ని రకాల సొమ్ములు ఎందుకు చేయించుకున్నారు? ఒకటే పెట్టుకొని చావచ్చు కదా. ఇది కూడా అంతే. నీకెందుకు ఇంతమంది దేవుళ్ళు అంటే ఇంతమంది సొమ్ములు కదా. ఒక దేవుడితో నాకు తృప్తి కాలేదు. ప్రారంభవశాత్తు దేహం కర్మ చేస్తుంటే నువ్వు సాక్షిగా చూస్తావే తప్ప బంధంలో తగులుకోవు. అప్పుడు నీకు బంధం ఉండదు, లేకపోతే బంధం. రాత్రి కలగన్నవాడు తెల్లవారి ఆ కళను చూస్తూ ఉద్వేగానికి ఎలా లోనుగాడో, రాత్రిపూట నాకు కళ వచ్చింది. కళలో నన్ను ఒక పాము గరిచింది. నాకు చాలా భయం వేసింది. డాక్టర్ దగ్గరికి పోదామంటే నా దగ్గర డబ్బులు లేవు. కళలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కళలో కారు కూడా లేదు, డాక్టర్ దగ్గరికి పోలేను. ఒక్కొక్కసారి మనం అరవాలనుకుంటాం, అరవలేము కదా. అటువంటి పరిస్థితి కళలో నేను అనుభవించాను. మరి నేను బయటకు వచ్చానే, ఇప్పుడు పొద్దున మీకు కళ చెప్తున్నప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఉంటుందా? ఉండదు. ఎందుకని? అది నీకు అర్థమైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈ శరీరంతో మనం ఎన్నో కష్టాలు అనుభవించాం, సుఖాలు కూడా అనుభవించాం. ఆ కష్టాలు సుఖాలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకుని కష్టం అనుభవించిన రోజుల్లో నీకు అది ఎటువంటి అనుభూతి కలిగిందో ఇప్పుడు దాన్ని తలుచుకుంటే సేమ్ అనుభూతి కలుగుతోందా? మరి ఈ త్రివిధ స్వప్నం ఇది కూడా కలే అంటే నమ్మవెందుకు? అర్థమైందట్రా? అర్థం కాలే, మళ్ళీ చెప్తా వినండి. నీకు కళ వచ్చినప్పుడు కళలో ఏ పులో ఏ సింహమో నీ మీదకి వచ్చింది, లేకపోతే ఏ యాక్సిడెంటో నువ్వు చేసేసావు కదా. ఆ చేసిన సమయంలో కళలో నీకు భయం వేసిందా వేయలేదా? భయాన్ని నువ్వు నాకు చెప్పలేవు కదా, నీ అనుభూతి, అది నీ అనుభూతి. తెల్లవారు నిద్ర లేచిన తర్వాత నీకు వచ్చిన కళను నీ ఇంట్లో నీ పార్ట్నర్కి చెప్పుకుంటున్నావు. అప్పుడు నీకు సేమ్ అనుభూతి కలిగిందా? కలగదు కదా. ఇప్పుడు కూడా నీవు ఈ పుట్టినప్పటి నుంచి ఈ జీవితంలో ఎన్నో కష్టాలు సుఖాలు అనుభవించావు. ఆ కష్ట సుఖాలు అనుభవించినప్పుడు నీకు సేమ్ అటువంటి బాధలు కలిగి ఉంటాయి. ఇవాళ నాకు చెప్పేటప్పుడు నువ్వు అనుకునేటప్పుడు నీకు అటువంటి ఫీలింగ్ ఉంటుందా? లేదు. కాబట్టి ఆ కళ ఎట్లాడిదో ఈ కళ అట్లాడిదేరా. అది మెళుకో వచ్చాక నువ్వు మర్చిపోయినానంటున్నావు. ఇది కూడా నీకు ఆత్మ తెలిస్తే అట్లా మర్చిపోతావురా. అర్థమైందా? మననం క్లాస్ ఇది శ్రవణం క్లాస్ కాదు. మననంలో కూడా శ్రవణమే చేస్తావు, కానీ ఇది నీ లోపలికి నువ్వు వెళతావు. ఏమ్మా? అలా కర్మలు జరుగుతున్నా సినిమా చూసినట్లు వాడు ఉద్వేగానికి లోను కాడు. నిధిధ్యాసితవ్య అనే 4th స్టేజ్లో, అప్పుడు 3rd స్టేజ్ దాటావు. ఆత్మ అనాత్మ రెండూ ఆత్మేనని, తాడు ఎప్పుడూ పాము కాలేదని, నీ దృష్టి భ్రమ చెంది అనాత్మను సృష్టించిందని, ఈశ్వరుడు అంటే సమిష్టి జీవులని, నామరూపక్రియలు వ్యష్టి జీవుడైతే దేశకాల వస్తువులు సమిష్టి జగత్తని, అవి రెండు సచ్చిత్తుల కంటే భిన్నం కాదని, ఆ సచ్చిత్తులు తానేనని నిర్ధారించుకుంటాడు. అర్థమైంది కదా? ఇంతకుముందు కొయ్యను తలుపుగా చూసావు, ఇప్పుడు తలుపును కొయ్యగా చూడు.
అభూత్ మునుపు బంగారాన్ని గొలుసుగా చూసావు, ఉపయోగం వేరుగా ఉంది. బంగారాన్ని గొలుసుగా చూస్తే మెళ్ళో వేసుకున్నావు, గాజులుగా చూస్తే చేతికి తగిలించుకున్నావు. గాజులు చేతికి ఇయ్యగానే ఎవరైనా మెళ్ళో వేసుకుందామని ప్రయత్నిస్తారా? ఎందుకని? అది గాజు అని నీకు తెలిస్తే. అంటే ఇప్పుడు ఏం చూసావు? నామరూపాలు చూసావు, అందుకని చేతికే తగిలించుకుంటావు. గాజులు చేతికి ఇస్తే ఎవరన్నా మెళ్ళో వేసుకుందాం కాలికి పెట్టుకుందామని చూస్తారా? నామరూపాలు ఏది చూస్తే అది అలాగే నువ్వు పెట్టుకుంటావు. ఏమ్మా? బంగారాన్ని గొలుసుగా చూసావు, ఉపయోగం వేరుగా ఉంది. ఉపయోగం అంటే ఏమిటి? అది చేతికి వేసుకోవడమో, మెళ్ళో వేసుకోవడమో, తల్లో పెట్టుకోవడమో. ఎవరో రాకిణి ఇచ్చారనుకో, ఇక్కడ పెట్టుకుంటానా, ఇక్కడే. ఇప్పుడు అందరూ అది తీసి మళ్ళీ ఇక్కడ వేసుకోవడం. ఇప్పుడు గొలుసును బంగారంగా చూడు, ఉపయోగం ఉండదు కదా. బంగారంగా చూస్తే నీకు ఉపయోగం ఉండదు. నేను మీకు ఇంకా అర్థమయ్యేది చెప్తా వినండి. మీకు అందరికీ గాజో గొలుసో చేతికి ఇచ్చాను అనుకోండి, ఇమీడియట్గా గొలుసు అయితే మెళ్ళో వేసేసుకుంటారు. గాజే నేను విరిగిన గాజు ముక్కలు, గాజే విరిగింది, గొలుసే తెగిపోయింది, పెట్టుకోవడానికి రాదు. ఇటువంటివి ఇంత బంగారం నా దగ్గర ఉన్న ముక్కల ముక్కల బంగారం నీ చేతిలో పెట్టాను అనుకో, ఇప్పుడు నువ్వేం చేస్తావు? వెంటనే తగిలించుకుంటావా? ఇది నాకు ఇంత బంగారం ఉంది, ఈ బంగారంతో నాకు కావలసింది చేయించుకుంటాను అనుకుంటావు. వేసుకోలేదు కదా, ఎందుకు? ఇందాక గొలుసు ఇవ్వగానే మెళ్ళో తగిలించుకున్నావు. అది ఇప్పుడు నీకు బంగారం దృష్టి, అప్పుడు నామరూప దృష్టి. ఇప్పుడు అర్థమైందా? నామరూపాలు దేశకాలాలు మధ్యలో వచ్చినవి, వాటికి రోకపోకలు ఉంటాయి. అది సాకారము సర్వవ్యాపకం కాలేదు, నిరాకారం వ్యాపకం కాగలదు. నిరాకారం ఏమిటంటే నువ్వేం కావాలంటే అది అవ్వగలదు. సాకారం ఏది అంటే అది ఒకటే, ఒక ఉపయోగమే ఉంటుంది. ఇప్పుడు నీకు సాకారం మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో గొలుసు ఎట్లా అయితే మెళ్ళోనే వేసుకోవాలనుందో, మానవ జన్మలో ఆత్మనే తెలుసుకోవాలి. లేకపోతే నీకు వేస్ట్. ఇది విరిగిపోయిందంటే ఇంక పనికిరాదు. మళ్ళీ ఏమవ్వాలి? మళ్ళీ కంసలవాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకో రూపం పొందాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ నీకు వచ్చేసింది, దీంతో ఏం చెయ్యాలో అది చేసుకో. ఏం చెయ్యాలి? మానవ శరీరం, వాటికి వాసనా జ్ఞానం ఉంది, నీకు వివేక జ్ఞానం ఉంది. వివేక జ్ఞానం ఉండి నువ్వేం చెయ్యాలి? నీలో ఉన్నవాడిని నువ్వు తెలుసుకోవాలి. అది కాకుండా నువ్వేం చేస్తున్నావు? ఇంతకుముందు చేసిన పని ఇప్పుడు కూడా చేస్తున్నావు. అంతేనా? వద్దని చెప్పం, ఆ పని చేసుకోమని చెబుతున్నావు. అంటే ఇప్పుడు నువ్వు విరిగిన గొలుసుని మళ్ళీ మెళ్ళో వేసుకోవాలని చూస్తున్నావు, అది కాస్త కింద పడిపోతుంది. ఎప్పుడు అది కింద పడిపోతుందంటే పోతావురా. తాను నిరాకారమేనని నిధిధ్యాసలో తనను తాను సర్టిఫై చేసుకోవాలి. ఎవడో సర్టిఫై చేయడు. అనాత్మను ఆత్మగా చూస్తున్న నీ దృష్టిని మరల్చడానికి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే అనాత్మను ఆత్మగా చూస్తున్నావు. అనాత్మను నేనెక్కడ ఆత్మగా చూశానండి? నీ నాది నేనంటున్నావు కదరా, అదే చాలు. నాది నేనంటున్నావు కదా, అందుకని నీకేం చెప్పారంటే నువ్వు అనాత్మను ఆత్మగా చూస్తున్నావు, నీ దృష్టిని మరల్చాలి. ఉన్నది ఆత్మేరా అని చెప్తే నువ్వు విని చావటంలే. అందుకని మన ఋషులు ఏం చేశారంటే, ఒరే ఒక కైలాసం ఉందిరా, ఒక వైకుంఠం ఉందిరా అని నీకు చెప్పారు. కైలాసంలో శివుడు ఉంటాడురా, వైకుంఠంలో విష్ణువు ఉంటాడురా. ఉంటాడురా అంటే వాళ్ళు ఉన్నారా లేరా అంటే, నువ్వు ఎప్పుడైతే ఈ శరీరం నేననుకున్నావో అప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళే కదా. నీవు ఊహే, వాళ్ళు ఊహే. అయితే నీ దృష్టిని మరల్చి ఏం చేస్తున్నావు అంటే, నిన్ను ఉట్టికెక్కిస్తే ఒరే నాయన వైకుంఠానికి పోరా, కైలాసానికి పోరా, మందాధికారికి మధ్యమాధికారికే, అది ఉత్తమాధికారికి ఆనందధామంలోకి వచ్చిన వాడికి కాదు. అట్లా ఎవరికైనా
కైలాసం వైకుంఠం ఋషులు ఎందుకు చెప్పారు అంటే నువ్వంత లెవెల్కి పైకి ఎదగలేవు కాబట్టి నీ బతుక్కి ఇది చాలు. అందుకని చచ్చినట్టు తిరుపతికి పో, కష్టపడు, ఆ జనాలందరితో నెట్టించుకో, తింటే తిను లేకపోతే పస్తుండు. అక్కడి దాకా పోయినాక నీలాంటి వాడే జరుగు 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 ఎందుకురా మరి అంత దూరం పోయింది. ఎవరిని చూడటానికి నువ్వు పోయినావో నీకు ఆ విరక్తి పుట్టాలి. అక్కడికి పోయిన తర్వాత అయ్యా నిన్ను చూద్దామని ఇక్కడి దాకా వచ్చాను, నిన్ను ఇక్కడ కూడా నేను చూడగలను అన్న వాడికి నువ్వు రావద్దురా అంటాడు ఆయన. లేదు లేదు నిన్ను అక్కడే చూస్తాను అంటే నీకు చావు, ఈ చావంతా చావరా అంటాడు కదా. ఒక చిన్న మాటగా నేనే కంసలి వాడిని అనుకోరా, నేను నగలు చేయగలను, నా చేతిలోనే అన్నీ ఉన్నాయి, మా ఇంట్లో ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఒక కంసలి వాడు ఇంట్లో అనుకోండి, వాడికి వాడు ఏ సొమ్ము కావాలన్నా బంగారం వాడి చేతిలోనే ఉంది, చేసే శక్తి వాడి దగ్గరే ఉంది. వాడు ఏ నగైనా చేసుకుంటాడు. ఇవాళ గొలుసు వేసుకుంటాడు, ఏ గొలుసు బాగలేదంటే రేపు గాజు వేసుకుంటాడు, ఏ గాజు కూడా బాగలేదు అంటే ఇంకో వడ్డాణం చేసుకుంటాడు, వాడి ఇష్టం. అంటే వాడి చేతిలోనే అన్నీ ఉంటే వాడు ఎక్కడికో పోయక్కర్లేదు. మనం చేయించుకోవాలనుకో మనం కంసలవాడి దగ్గరికి వెళ్ళాలి, ఒరే నాయనా నాకు చేసి పెట్టరా అని అడుక్కోవాలి. ఆలోచించుకుంటాడు. పరమాత్మను మీరే తయారు చేసుకోగలరా? మీ ఇష్టం వచ్చిన వాడిని, మీ ఇష్టం వచ్చింది కాదు, మీరే. బంగారం మీ చేతిలోనే ఉంది, చేసే స్కిల్లు మీ చేతిలో. బంగారం నా దగ్గర ఉంది మ్యాటరు, ఎనర్జీ నా దగ్గరే ఉంది, అది ఎనర్జీ. ఏ శరీరం కావాలంటే అట్లా తెచ్చుకున్నావు నువ్వు. ఇప్పుడు ఈ శరీరాలు కూడా వాడెవడో ఇచ్చాడు అంటున్నావు, వాడెవడు ఇవ్వడానికి ఎవడున్నాడు, ఎక్కడున్నాడు? కలడు కలండనడు వాడు కలడో లేడో. నేను లేను అని ఎవడన్నాడు రా, దేవుడు లేడంటాడు. ఎవడన్నా నేను లేనంటాడా? అమ్మో కదా. చచ్చినవాడు కూడా నేను లేనంటలేదురా, వాడు చచ్చాడు అని ఇంకోడు చెప్తున్నాడు కానీ నేను చచ్చిపోయినాను రా అని వాడు చెప్పలే. మీరు చూడండి, ఎవడో ఒకటి పేరు రామయ్య చచ్చిపోయినాడు, సుబ్బయ్య చచ్చిపోయినాడు అని ఎవడు చెబుతున్నాడు? మనకి ఎవడైనా చావు వార్త మనం విన్నామంటే థర్డ్ పర్సన్ చెప్తున్నాడు, ఫస్ట్ పర్సన్ చెప్పడంలే. ఎవ్వడూ చెప్పకపోతే డాక్టర్ గారు చెప్తున్నాడు వాడు చచ్చాడు. వాడు చస్తాడు కానీ నేను చావను, అది తెలుసుకోండి. నేను అనేవాడు చావడు, చచ్చానని ఇప్పటి వరకు చెప్పలే. ఎవడైనా నేనన్నవాడు నేను ఉన్నాను అంటాడు కానీ నేను పోయాను అండు. ఎవడు పోయినాడు? నాది లేదక్కడ, నాదిని నేనంటున్నావు కాబట్టి నేను లేనంటున్నావు, అవునా కదా? నకిలీ నేను లేనంటున్నావు కానీ యథార్థమైన నేను లేనని ఎవ్వడన్నాడు. మరి ఎవరు లేడంటాడు? దేవుడు లేడంటాడు. దేవుడు లేడు, మేము కూడా దేవుడు లేడని అంటున్నాం. నువ్వే దేవుడు అన్నప్పుడు దేవుడు వేరే ఎక్కడ ఉంటాడురా? దేవుడు ఉన్నాడు అన్నవాడికి తెలియదు, దేవుడు లేడు అన్నవాడికి తెలియదు. నేనున్నాను అన్నవాడికి తెలుసు, నేను లేను అని ఎవడు అనడు కాబట్టి వాడికి తెలుసో తెలియదో మనకు అక్కర్లేదు. అర్థమైందా? నీలోని శక్తిని త్రిగుణాత్మకమైన ప్రకృతి అని, నిన్ను ఉట్టికెక్కించడానికి సగుణాన్ని, స్వర్గానికి ఎక్కించడానికి నిర్గుణాలను బోధించారు. నిన్ను ఉట్టికెక్కించడానికి ఉట్టినే ఉంటుంది, ఇంత ఎత్తే ఉంటుంది. మన ఇంట్లో ఉట్టి మీద పాలు పెట్టుకుంటాం. ఒకప్పుడు ఫ్రిడ్జిలు లేని రోజుల్లో ఉట్టి మీద పెట్టుకునేవాళ్ళం మేమందరం, పిల్లి పైకెక్కి ఆ పాలు తాగిపోకుండా ఉండడానికి.
నిన్ను ఉట్టికెక్కించడానికి సగుణాన్ని బోధించాం. అంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నువ్వు పూజలు చేసుకొని నడిచి కష్టపడి చేస్తున్నావు అంటే నువ్వు సగుణారాధనను ఒప్పుకుంటున్నావు అని అర్థం. నిన్ను స్వర్గానికి పంపించడానికి, స్వర్గం అనేది లేదు అక్కడెక్కడో ఉంది అని చెప్పి నిర్గుణారాధన నీకు బోధిస్తున్నారు. అర్థమైందా? దానికై మన ఋషులు పురాణాలు సృష్టించారు. పురాణ రహస్యాన్ని విప్పి చెప్పే పౌరాణికులు లేరు. వేదాంత రహస్యాలను మభ్యపెట్టి ఉపనిషత్తు రూపంగా బోధించారు. వేదాంత రహస్యాలను మభ్యపెట్టి నీకు బయటికి కనపడనీయకుండా చేశాడు. దాన్నే డీకోడ్ చేయటం అంటారు. ఆ డీకోడ్ చేసే శక్తి ఒక్క గురువుకు తప్ప ఎవ్వడికి లేదు. మీకు వచ్చింది కాబట్టి మీరు చెబుతున్నారు, ఇంకోడెవడో చెప్పలేడు. నువ్వు కూడా సంపాదించుకో, నేను నీలాంటి మనిషినే కదా, నేను సంపాదించుకున్నప్పుడు నీకెందుకు రాదు కదా. అరే, డబ్బు సంపాదించుకోవడం అనేది ఒక మార్గం అయితే అందరూ దానికోసమే ప్రయత్నం చేస్తున్నారు కదరా. మరి ఎందుకు అందరూ వాళ్ళెవర్రా అంబానీలు అదానీలు ఎందుకు కాలేదురా? ఎందుకు మీకు డబ్బు సంపాదించుకోవడం చేతగాలే? అంబానీ అదానీ అవ్వండి. అది చాలా కష్టం. కష్టమైనా నువ్వు ఆ ఫీల్డ్లోనే ఉన్నావు కదా, నువ్వు సంపాదించుకుంటున్నావు కదా, మరి అదిగా ఎందుకు రాలే నీకు? ఏమిరా బుద్ధి లేదా మాట్లాడడానికి? ఏమిరా బుద్ధి ఉందా లేదా? బుద్ధి ఉన్నవాడైతే ఈ మాట మాట్లాడకూడదు. డీకోడ్ చేసేటువంటిది మీకే తెలిస్తే నువ్వు తెలుసుకో, మనిషిలాగే పుట్టావు కదా. మభ్యపెట్టే చెబుతారు. నీకు ఓపెన్గా చెబితేనే నీకు అర్థమై చావదు. అందుకని నువ్వు పెడార్థాలు తీసి నువ్వు తప్పుడు దారిలో పడతావు. నీవే ఆత్మను అనాత్మగా చూసావు. ఇప్పుడు ప్రయత్నించి ఆత్మను అనాత్మను రెంటినీ ఆత్మగా చూడు. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. అశుభాత్, శుభాత్ కాదు. అక్కడ ఆ అనే అక్షరం పలకాలి వేరు. అలక్ష్మీం నాశయామ్యహం అభూతిం అసమృద్ధించ సర్వాన్ నిర్ణదమే గృహాత్ అనాలి. లక్ష్మీర్మే నశ్యతాం అంటున్నారు. అక్కడ ఈ అక్షరం ఉంటుంది. జ్ఞానం ఎప్పుడూ కూడా థియరిటికల్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే నీకు కరెక్ట్గా అర్థమవుతుంది. ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్తో నీకేం రాదు, నీకు గుర్తుండదు. జ్ఞానం పరోక్షము, విజ్ఞానము అపరోక్షము. ఉద్దాలక మహర్షి శ్వేతకేతుతో శ్రవణ మననాల వల్ల ప్రయోజనం లేదు, నిధిధ్యాసలో విజ్ఞానం తెలుసుకో, అప్పుడు కోమోహ కశోక ఏకత్వం అనుపశ్యతి. అప్పుడు నీకు మోహం ఉండదు, శోకం ఉండదు, ద్వంద్వాలు ఉండవు. ఏకత్వం అనుపశ్యతి, అప్పుడు నువ్వు ఏకత్వాన్ని చూడగలవు అన్నట్లు. ఏకత్వం చూసేవాడికి మోహం ఉండదు అనడం కంటే వాడికి ఏం మోహం ఉంటుంది అన్నాడు. ఏం మోహం ఉంటుంది అంటే కో మోహ కశోక కదా అని ప్రశ్నిస్తుంది ఉపనిషత్తు. తమేవ ఏకం విజానీత, నీకు నీవే ఒంటరిగా తెలుసుకో. గురువు కేవలం గైడ్ మాత్రమే, వాడేం నీకు దారి చూపించడు, వాడు లైట్ వేస్తుంటాడు. ఆ లైట్లో నడిచేది నువ్వు. నెత్తినెక్కించుకొని గురువు నడవడు. ఎప్పటి వరకు పిల్లవాడిని ఆ తల్లి ఎత్తుకుంటుంది? ఒక వయస్సు వచ్చే వరకు. ఆ వయస్సు ఎప్పుడు వస్తుంది? పంచశరద్వయస్కుడవు 5 ఏళ్ల వరకు తల్లి ఎత్తుకోవచ్చు కదా. 9 నెలల వరకు గర్భంలో మొయ్యొచ్చు. ఒక చిన్న చెంబు చేతిలో పట్టుకుంటే నీళ్ల చెంబు. మనం కొంతసేపు మాత్రమే ఈ చెంబు ఎప్పుడు వదిలిపెడదామా అనుకుంటాం, అవునా కాదా? అటువంటిది తల్లి 9 నెలల కాలం తన పొట్టలో 24/7 మోసింది. మోసిందా? మోయలేదా?
బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ బిడ్డను ఎంతవరకు మొయ్యగలదు అంటే 5 ఏళ్ల వరకు మొయ్యమంది శాస్త్రం కూడా. 5 ఏళ్ల తర్వాత కూడా ఎక్కించుకుని కూర్చున్నామనుకో ఇంకా వాడికి నడవడం రాక్కర్లే, వాడు నడవక్కర్లే. ఏమ్మా కొంతమంది తల్లులు 10 ఏళ్ల పిల్లలు కూడా మాకు చాలా ముద్దండి, నీ ముద్దు చేయటం అది. ఈ పిల్లలందరినీ కూడా గురువు 5 ఏళ్ల వరకే మొయ్యాలి. తర్వాత నడవరా అనాలి. నడవకపోతే 2 దెబ్బలు వేయాలి. అమ్మలు చూడండి, ఒక్కొక్కసారి పిల్లవాడు దిగి నడవడు. వాడు ఆ తల్లి ఇంకా నడిచిపోతూ ఉంటే వీడు ఇక్కడ ఏడుస్తూ ఆమె ఇంకా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఏం చేస్తాడు వీడు? ఏడుస్తూ పరిగెత్తుకొస్తాడు. అర్థమైందా? గురువు కూడా తల్లి లాంటి వాడు. వాడికి ఎవ్వరి మీద ద్వేషం ఉండదు. వాడు బాగా శిక్షిస్తాడు, బాగా తిడతాడు. ఎందుకంటే వీడు గోం చేస్తున్నాడు, వీడు నడవకుండా. నడక వచ్చేందుకు రా నడవు, ఏమి రోగం వచ్చింది నీకు? గురువు కఠినంగానే ఉంటాడు, ఉండాలి. అప్పుడే వాడికి విద్య వస్తుంది, లేకపోతే రాదు. దొరగారి కొడుకైనా తొడపాసము పెట్టి బుగ్గ గిల్లంది బుద్ధి రాదు. వాడు దొరగారి కొడుకైనా కావచ్చు, వాడికి తొడపాయసం పెట్టాలి. టీచర్ కొట్టకూడదండి, అందుకే చదువు రావట్లేదండి. మాకందరికీ వచ్చింది, మీకు ఎందుకు రాదురా? ఈ రోజుకొక పద్యం చెప్పమంటే సుమతి శతక పద్యం కూడా రాదు. ఏమొస్తుంది? తింటే రావాల్సిందే. రోగం. తింటే వచ్చేది ఏమిటి? రోగం. అర్థమైందా? నేను తమేవ ఏకం విజానీత. శాస్త్రం ఏమందంటే, ఒరే నీవు 2 3 కలిసి నోడ్చుకుంటే నీకు చదువు రాదురా. చచ్చినట్టు ఒక్కడివి చదువుకో. తెల్లవారుజామున లేచి 4 గంటల నుంచి చదువుకుంటే పరీక్షకు చదువుతారు చూడండి. రేపు పరీక్ష అంటే ఫ్రెండ్స్తో కూర్చొని టీలు తాగుతూ చదువుతారా? ఎవడికి వాడు చచ్చినట్టు. ఎందుకంటే ఈ కాసేపటికి వాంతి చేసుకొని రావాలి. నువ్వే చదువుతావా, ఇంకోటి ఎంట పెట్టుకుని చదువుతావా? ఇంకేమన్నా పనులు చేద్దాం, అమ్మా నాకు పరీక్ష ఉంది ఇప్పుడు నేను చదువుకోవాలి, నువ్వు నాకేం పని చెప్పవా అంటారా? అనరా? అట్లా చదువుకోరా. ఎప్పుడు చదువుకుంటావు అట్లా? పరీక్ష ఉంటేనే చదువుకుంటావు. ఏమ్మా నీకు నువ్వే ఒంటరిగా తెలుసుకో. అవిద్య, కామ, కర్మ, ఫల, అనుభవమే అనేవి ఒకదానిపై ఒకటిగా పేర్చబడిన పేక ముక్కలు. ఏమేమిటంటే అవిద్య, మొట్టమొదట నీకు అజ్ఞానం అనేది ఒకటి వచ్చింది. దానివల్ల నువ్వు కామ, కోరికలుగా. ఏమిటండి నాకు వచ్చిన అజ్ఞానం? దేహమే నేను అనుకోవడమేరా అజ్ఞానం, అంతకంటే ఏం లేదురా. నేను భరత్ని అనుకోవడమే నీకు అజ్ఞానం. నువ్వు ఎప్పుడైతే భరత్ అనుకున్నావో నేను వాడు ప్రసాద్ కొడుకుని అనుకున్నావు. భరత్ గాడు ప్రసాద్ కొడుకు, నువ్వు ప్రసాద్ కొడుకువి కాదు. మరి నేను ఎవరండి? నువ్వు ఆత్మవి. అది నీకు తెలియాల్సింది, అదిరా. మరి భరత్ ప్రసాద్ కొడుకు, భరత్ ప్రసాద్ కొడుకే, నువ్వు ప్రసాద్ కొడుకువి కాదు. ఇప్పుడు అర్థమైందా? ఏమిరా? ఎవరికి వాడు నీకు 2 ఐడెంటిటీలు ఉన్నాయి, 2 ఆధార్ కార్డులు ఇస్తున్నావు. ఒక ఆధార్ కార్డు నీ నకిలీ ఆత్మకి, ఒక ఆధార్ కార్డు నీకు ఒరిజినల్ ఆత్మకి. ఒరిజినల్ కార్డు రామనాథం గారి కొడుకువి, నీ నకిలీ ఆధార్ కార్డు ప్రసాద్ కొడుకు. ఏమిరా? అర్థమైందా? రామనాథం గారు కూడా అబద్ధమే కదండి. అంటే రామనాథం గారి ద్వారా, ఈ లైట్ ద్వారా నేను చదువుకుంటున్నా ఈ వెలుగులో, ఆ లైట్ ద్వారా నేను చదువుకోవటం. నా జ్ఞానం ఎక్కడ కలిగింది? నేను చదువుకుండే అవకాశం నాకు ఎక్కడొచ్చింది? ఈ లైటు, ఈ లైటు, ఆ లైటు, ఆ లైటు అన్నీ కూడా ఆ కరెంట్లో నుంచి వచ్చింది. ఆ కరెంటు రామనాథం గారు, అది నీ తండ్రి, నా తండ్రి, వాడి తండ్రి, వాడి తండ్రి.
అయితే మా తండ్రి నిజం కాదా అండి? మీ తండ్రి నిజమే. ఎవరికి? నీ నాదికి, నీ నేనుకు కాదు. ఎందుకంటే అభిమన్యుడు చనిపోయిన తర్వాత అర్జునుడు చాలా బాధపడ్డాట. ఎందుకంటే అర్జునుడు చాలా శక్తివంతుడైన ధనుర్ధరుడు. అర్జునుడి చేతిలో అసలు ద్రోణుడే ఓడిపోతానని భయపడ్డాట. అంటే గురువుని ఎదిరించగలిగిన శిష్యుడు అర్జునుడు, కానీ ఇప్పుడు ఎదిరించగలడు. ఏమ్మా, అటువంటి అర్జునుడిని కృష్ణుణ్ణి త్రిగర్త దేశానికి వేరే చోటికి పంపించేశారు. అక్కడ ఉండకుండా పద్మవ్యూహాన్ని రచించాడు ద్రోణాచార్యుడు. పద్మవ్యూహంలోకి వెళ్ళగలిగే శక్తి అర్జునుడికి ఒక్కడికే తెలుసు. ఒకరోజు ఊరికే మాట్లాడుతూ పాపం ఆ భార్యతో కూడా చెప్పుకున్నట్ట, పద్మవ్యూహం చాలా గొప్పది, అందులోకి వెళ్ళాలంటే ఈ రకంగా వెళ్ళాలి అని చెప్తున్నట్ట. అభిమన్యుడు వింటున్నాడు. వాడు అంటున్నాడు. కథ వింటే అంటాం కదా. కొంతసేపటికి పాపం ఈమె నిద్రపోయిందిట. ఆ పిల్లవాడు అంటున్నట్ట. వీడి ఇంకా ఈమె నిద్రపోయింది కదా, ఇంకా వాడికి తెలివి లేదు, వాడు కూడా నిద్రపోతాడు. ఈ లోపల కృష్ణుడు వచ్చి, ఏంటి బావా ఆడవాళ్ళకంతా యుద్ధ విషయాలన్నీ మాట్లాడిస్తున్నావు, ఆ అమ్మాయి ఏమన్నా యుద్ధానికి పోతుందా అన్నట్ట. ఆపేశాడు. ఎందుకంటే కృష్ణుడు అప్పుడు ఆపకపోతే అభిమన్యుడికి బయటకు వచ్చే సంగతి కూడా తెలిస్తే ఇంకా వాడిని చంపేవాడు ఎవడు ఉండడు. అంత శక్తి గలవాడు అభిమన్యుడు. అటువంటి వాణ్ణి ఆ పద్మవ్యూహంలోకి అర్జునుడు లేని సమయంలో పంపించాడు. ద్రోణుడు దాన్ని ఆ పద్మవ్యూహాన్ని రచించటం, ఖచ్చితంగా ఇప్పుడు అభిమన్యుడు చనిపోతాడు. అర్జునుడైతే వాళ్ళు రానివ్వరు, అర్జునుడిని రానియకుండా చేసి పంపించారు. ధర్మరాజు అన్నట్ట, నువ్వు వెళ్ళరా నాయన, నాకు వెళ్ళడమే వచ్చు పెదనాన్న అని పాపం వాడు చెప్పాడు. తిరిగి రావడం నాకు తెలియదు, నాకు వెళ్ళడం వరకు నాకు తెలుసు అన్నాడు. నువ్వు వెళ్ళు, నీ వెంట మేము అందరము వస్తాము కదా, నువ్వు దారి చూపిస్తే ఒకడు గేటు తీసి మన లోపలికి నెట్టేస్తే మన వెంట ఇంకో నలుగురు పరిగెత్తుకొని రావచ్చు కదా. అట్లా చెప్పాట ధర్మరాజు. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత సైంధవుడు తపస్సు చేసి ఒక వరం సంపాదించుకున్నాడు. ఆ వరంలో అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురిని ఒక్కరోజు నిలవరించగలిగే శక్తి వాడికి సంపాదించుకున్నాడు. వరం వాడికి అది. ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి నలుగురిని కూడా వాడు ఆపగలడు. సైంధవుడు నిజంగా అంత పవర్ఫుల్ కాదు, కానీ ఆ వరప్రభావం వల్ల వాడు తప్పు చేశాడు. అదంతా భారతం పుణ్య కథ చెప్పను, మీరు కావాలంటే చదువుకోండి. వాడికి ఆ వరం, అందుకని సైంధవుణ్ణి అక్కడ పెట్టారు. ఆ గేటు దగ్గర పెట్టింది సైంధవుణ్ణి. ఈ నలుగురిని రానివ్వకుండా ఆపగలిగిన శక్తి వాడొక్కడికే ఉంది. ద్రోణుడికి ఈ సంగతి తెలుసు. పద్మవ్యూహాన్ని తయారు చేసి ఆ పని చేశాడు. అభిమన్యుడు యాజ్ ఇట్ ఈజ్ లోపలికి వెళ్ళాడు. ఈ నలుగురు వెనకకు చూశాడు, పెదనాన్న వాళ్ళు ఎవరైనా వస్తారని. సైంధవుడు ఆపగానే అభిమన్యుడికి అర్థమైపోయింది, సైంధవుడు ఏదో వరం తెచ్చుకున్నాడు, లేకపోతే భీముణ్ణి ఆపే శక్తి ఎవడికి ఉండదు అని. పద్మవ్యూహంలో రాలేకపోయినాడు. 10 మంది కలిసి వాణ్ణి చంపేశారు. సాయంకాలం వీడు తిరిగి వచ్చేటప్పటికి అభిమన్యుడు చనిపోయినాడు. కృష్ణుడు అంతటి వాడు సాక్షాత్తు పరమాత్మ. కృష్ణం వందే జగద్గురుం కదా. నువ్వు నాకు దగ్గరుండి కూడా నా కొడుకు ఎట్లా చచ్చిపోతాడు? చావడానికి వీలు లేదు. ఎందుకంటే భగవద్గీత అంతా అప్పటికి విన్నాడు అర్జునుడు. వాడికి అర్థం కాదే, కొడుకు చచ్చాడని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటే నన్ను తీసుకెళ్ళు, నా కొడుకుని తీసుకెళ్ళిన యమధర్మరాజు ఎవడో వాడిని చూస్తాను. ఇక్కడ ఎవడు నా కొడుకుని చంపాడో రేపు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే లోపల వాణ్ణి నేను చంపలేకపోతే, ఎవడు వల్ల? సైంధవుడి వల్లే కదా వాళ్ళు వెళ్ళలేకపోయారు. వాణ్ణి చంపలేకపోతే నేనే అగ్ని ప్రవేశం చేస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు.
వీడికి జ్ఞానం కలిగించాలని కృష్ణుడు అభిమన్యుణ్ణి ఏ లోకానికో తీసుకుపోయినాడు కదా, అక్కడికి పిలుచుకుపోయినాడు. అక్కడ అభిమన్యుడు ఉన్నాడు. నాయన నువ్వు ఇక్కడికి వచ్చావుట్రా, యుద్ధంలో ఓడిపోయినావా, గెలవలేకపోయినావా అని అర్జునుడు వెళ్ళి అడిగాట, ఏడుస్తూ ఆ కొడుకుని చూసుకొని. ఎవరండి మీరన్నట్ట వాడు. ఎవడు? అభిమన్యుడు. అభిమన్యుడు నీకు కొడుకు, నేను నీ కొడుకుని కాదు. వాడొక్క యుద్ధభూమిలో పడి ఉన్నాడు, కావాలంటే వెళ్ళి చూసుకోపోవాడిని. నా దగ్గరికి వచ్చావేమిటయ్యా, నీకు బుద్ధి ఉందా లేదా అని అడిగాట. ఎవరిని? అందుకని భరత్ ప్రసాద్ కొడుకు కాదని చెప్పేసి అర్థమైంది. ఇట్లా మహాభారతంలో చెప్పారు, ప్రసాద్ నా కొడుకు ఎందుకు కాదని. ఇప్పుడు వాడు యుద్ధానికి వస్తే నేనేం చేయలేదు. ఏందే అభిమన్యుడు ఈ మాట అన్నట్ట, నీ కొడుకు యుద్ధభూమిలో పడి ఉన్నాడయ్యా, కావాలంటే వెళ్ళి చూసుకో. వాడు అభి అని అంటే అభి కాదురా నాయన. అర్థమైందా? ఎవరు అభిమన్యు అని పేరు పెట్టుకోరు, అర్ధాయుష్ వాడు అవుతాడని. అభిరామో అభిషేకో పెట్టుకుంటారు, కానీ అభిమన్యు అని పెట్టుకోరు. పెట్టుకుంటే వీరుడే, అభిమన్యుడు ఏం మామూలు వాడు కాదు. కానీ అది శరీరానికి పేరు. అట్లా నీ శరీరానికి ఏ పేరుందో అది నాదికి పేరు, నేనుకు కాదు. నాదికి నీ తల్లిదండ్రులు గుర్తు కోసం ఒక పేరు పెట్టారు. అర్థమైందా? అవిద్య, అది అవిద్య. అవిద్య అంటే ఏమిటి అంటే నీ నాదిని నేననుకోవడం అవిద్య. దానివల్ల ఏమవుతుందంటే ఈ నేనుకు కామ కోరికలు ఉన్నాయి. కోరికలతో ఏం చేస్తోందంటే కర్మ చేస్తోంది. కోరికలతోనే కదా కర్మ చేసేది. కర్మ వల్ల ఏమొస్తోందంటే ఫలితం వస్తుంది. ఫలితం వల్ల ఏమొచ్చిందంటే అనుభవం వస్తుంది. కాబట్టి అవిద్య, కామ, కర్మ, ఫల, అనుభవ 5 వచ్చినాయి. ఈ 5 ఒక పేక మేడలని, పేక ఉంటుంది కదా, చీట్ల పేక, దాన్ని ఇట్లా నుంచోబెట్టి మనం ఇల్లు కడతాం. దాని మీద మళ్ళీ అడ్డం పెట్టి మళ్ళీ కట్టి ఇంత పెద్ద మేడ కడతాం. పేక మేడలు అంటారు వాటిని. ఈ ఒక్కటి లాగేస్తే అన్నీ పడిపోతాయి. అది ఒకదానిపై ఒకటిగా పేర్చబడిన పేక ముక్కలు. అవిద్య అనే ముక్కను లాగేస్తే, అవిద్య అనే ముక్క ఎక్కడుంది? నాదిని నేను అనుకోవడమే, అదే నకిలీ నేను. మిగిలినవన్నీ వాటికి అవే కూలిపోతాయి. నిధిధ్యాసలో నిన్ను నీవు నిలబెట్టుకొని నీవే సర్టిఫై చేసుకోవాలి. అర్థమైందా? మననం క్లాసు బాగా తెలుస్తోందా? మరి ఏం తెలియకుండా మాకు అన్నీ తెలిసినాయి అనుకుంటే ఇప్పటి వరకు, అందుకే మీకు ఎన్నేళ్ళైనా తెలియదు. ఇప్పుడు తెలుస్తోందా లేదా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవాహమస్మి.